ఖచ్చితంగా నిజ నిర్ధారణ చేయండి. నలుగురు మధ్య జరిగింది అన్నారు కదా, నలుగురు మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ జరిగింది. అందులో ఓయో రూమ్కి వెళ్ళి ఆ పని ఆ యొక్క వీడియోలు బయటకు వచ్చి ఒక ఇద్దరు దాన్ని స్ప్రెడ్ చేసి మిగతా అమ్మాయిలు వీడియోలన్నీ ఉన్నాయని ప్రొజెక్ట్ చేసిన వ్యక్తి ఎవరంటే మేడిశెట్టి స్వర్ణ కార్తిక్ అన్న అమ్మాయి. ఈ మేడిశెట్టి స్వర్ణ కార్తిక్ అన్న అమ్మాయి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడికి కూతురు. ఆవిడ ఫింగర్ హ్యాండ్ చూపించి ఏం చేస్తున్నారు ఒక్క నిమిషం సార్. లక్ష్మణ్ గారు, నా రిక్వెస్ట్ ఏంటి, దయచేసి పేర్లు చెప్పమాకండి. లెట్ us follow some ethics అండి. కొన్ని మోరల్స్ పాటిద్దాం కనీసం. ఓకే మంచి మాట అన్నారు. సరే, ఒక టీడీపీ నాయకుడికి సంబంధించిన ఒక అమ్మాయి మిడిల్ ఫింగర్ చూపించి మా ఫాదర్ ఉన్నారు, మా ఫాదర్ చూసుకుంటారు, మీరేం పీక్కుంటారు అనే రకంగా ఆవిడ చూపించడం జరిగింది. అంటే అది కరెక్ట్ కాదు. అమ్మాయిలో గురి చేసింది ఎవరు? ఆ అమ్మాయిని కదా ముందు మీరు అరెస్ట్ చేయాలి. ఆ అమ్మాయిని అరెస్ట్ చేయకన్నా అర్ధరాత్రి అప్పుడు మీరు ఎందుకు తరలించారు? అమ్మాయికి ఏదో స్పెషల్ కేటగిరీగా సెక్యూరిటీ కల్పించి హాస్టల్ నుంచి అర్ధరాత్రి అప్పుడు కాలేజీ యొక్క కారులోని మీరు తరలించారంటే ఏంటి ప్రాబ్లం? ఆ అబ్బాయిని అరెస్ట్ చేశారు, ఆ అమ్మాయిని అరెస్ట్ చేయలేదు. మిగతా ఇతర పరిస్థితి ఏంటి? ఎవరు స్ప్రెడ్ చేశారు అనేది నలుగురిని అరెస్ట్ చేయాల, కాలేజ్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి. ఇక్కడ ఇంకో అనుమానం కూడా రైతుతుంది వాసుదేవ్ గారు. ఈ కాలేజ్ ఏమో ఇప్పుడున్నటువంటి ఒక టీడీపీ నాయకులు గద్దె రామ్మోహన్ రావు గారు వాళ్ళ భార్య అనురాధ గారికి సంబంధించినటువంటి బంధువులది అని వస్తూ ఉంది. అంటే ఇదంతా టీడీపీ వ్యవహారం కనబడతా ఉంది. సాక్షాత్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి ఆ కాలేజ్ వాళ్ళ సింపథైజర్ కాలేజ్ అది. సో నేనేమనుకుంటున్నా, ఇది ఇప్పుడే జరుగుతూ ఉందా, నాకు ఎప్పుడైనా జరుగుతూ ఉందా? లేదంటే కాలేజీ యాజమాన్యమే ఇటువంటి సీసీ కెమెరాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టి ఆడపిల్లలకు వీడియోలు తీసి బయటకు అమ్ముతా ఉందా? ఇది ఒక వ్యాపారం జరుగుతూ ఉందా? చాలా వైలెంట్ ఎలిగేషన్ అండి. లక్ష్మణరావు గారు కాలేజీ యాజమాన్యాలు ఎందుకు చేస్తాయండి? కొంచెం సెన్సిబుల్ గా మాట్లాడండి. కైండ్లీ బీ సెన్సిబుల్ వైల్ మేకింగ్ ఎలిగేషన్స్. కొంచెం సెన్సిబుల్ గా మాట్లాడండి. కాలేజీ యాజమాన్యం వాళ్ళ పరువు పోతే రేపు పొద్దున ఒక్క అడ్మిషన్ ఉండదు ఆ కాలేజీలో. నేను ఒక్కరేసా సార్ ఏదో లేదనకూడదు. ఎందుకు చూడాల? ప్రతి కాలేజీలో సొంత వార్డెన్ అమ్మాయిని చాలా మంది అమ్మాయిలు మానమంగలు చేస్తున్న కాలేజీలో ఉన్న హాస్టల్ ఉన్నాయి, చంపిస్తున్న హాస్టల్ ఉన్నాయి, ఆ ఫౌండర్లు చేస్తున్న వ్యక్తులు ఉన్నాయి. మనం చూడలేదా? ఇంతమంది అమ్మాయిలను చంపించేంతవరకు కూడా ఆ కేసులు తేలా. అందువల్ల టీడీపీ ప్రభుత్వాలు ఎక్కువ జరిగినాయి. మనం కాదనకూడదు, కాదు అని ఎలాగంటాం? ఆ యాంగల్లో కూడా చూడాలా. ప్రిన్సిపల్ ప్రాధాన్యం ఉందా, నాటి యాజమాన్యం ఏమైనా ఉందా, స్టాఫ్ అక్కడ పనిచేస్తున్నటువంటి స్టాఫ్ ఏమైనా ఉందా? అంటే ఒక లేడీస్ హాస్టల్లోకి వెళ్ళి ఎవరు పెడతారండి? ఒక అబ్బాయి పెట్టగలరా? అంటే అమ్మాయి ప్రాధాన్యతతో పెట్టినటువంటి ఆ కెమెరాలు బయట తీయాలా, అక్కడ నిజ నిర్ధారణ తేల్చాలి. అంతేగాని ఉట్టిని జరగకూడదని కోరుకుంటున్నారు. లక్ష్మణరావు గారు ఒక్క విషయం అండి, హిడెన్ కెమెరాలు ఎలా ప్లేస్ చేయాలి, దాన్ని ప్లేస్ చేస్తే వాటిని ఎలా బయటికి డిస్క్లోజ్ చేయాలి, ఇలాంటి వాటన్నిటి మీద పోలీసులకి మనందరికన్నా ఎక్కువ అవగాహన ఉంటుంది. సో లెట్ దెమ్, వాళ్ళకి కొంత స్పేస్ ఇవ్వండి. లెట్ దెమ్ ఇన్వెస్టిగేట్ ద ఫ్యాక్ట్స్ అండ్ కమ్ అవుట్ విత్ ఎవిడెన్స్. మన జగడం సత్యనారాయణ గారు మాట్లాడతారు. జగడం సత్యనారాయణ గారు ఖచ్చితంగా వాళ్ళకి స్పేస్ ఇవ్వండి. వాళ్ళు ఎంతో కొంత పురోగతి. ఇప్పుడు ఆయన ఎంత ఒకటండి, అబౌవ్ పొలిటికల్ లైన్స్ నేను చెప్తున్నాను, అబౌవ్ పొలిటికల్ లైన్స్ నేను చెప్తున్నా, మీరు వినండి. అబౌవ్ పొలిటికల్ లైన్స్ చెప్తున్నా. విద్యాశాఖ మంత్రిగా ఆయన రెస్పాన్సిబుల్గా వచ్చి చెప్పారు. ఆయన చాలా బాధ్యతగా చెప్పారు. ఆ టోన్లో నిజాయితీ గమనించండి. బాధ్యతగా చెప్పారు ఆయన, బాధ్యతగా చెప్పారు. లోకేష్ చాలా బాధ్యతగా చెప్పారు. వాసుదేవ్ గారు, మాకున్నది ఒకసారిలే, మీకు 26 ఛానళ్ళు ఉన్నాయి. ఉదయం అంటే మమ్మల్ని కూడా ఏదైనా పార్టీలో మీరు చేర్చేస్తారా? అంటే మీ ఇష్టమేనా అంతా? మీరే కదా. కాదండి, ఫ్యాక్ట్ మాట్లాడితే మా మీద టీడీపీ ముద్ర, లేకపోతే జనసేన ముద్ర, బీజేపీ ముద్ర వేసేస్తారా మీరు? సార్, వాస్తవాలుగా చూడండి లక్ష్మణరావు గారు, వాస్తవాలుగా చూడండి. దయచేసి ఇక్కడ మోడరేట్స్ కుర్చీలో కూర్చున్న వాళ్ళకి పార్టీల కండువాలు కప్పకండి దయచేసి. ఓకే, రైట్. సత్యనారాయణ గారు మాట్లాడతారు. లెట్స్ నాట్ కన్స్యూమ్ మోర్ టైమ్ ఆన్ దట్. సత్యనారాయణ గారు మాట్లాడతారు. రైట్. మాకున్నటువంటి ఛానల్ ఒకటే, కానీ వాళ్ళకున్న ఛానల్ వేరే ఉన్నాయి కదా. సరే, అది ఆయన మాట్లాడతారు. సత్యనారాయణ గారు మాట్లాడతారు. జగడం సత్యనారాయణ గారు మాట్లాడతారు.